చిన్నదొడ్డిగల్లు గ్రామంలో నూతనంగా నిర్మించిన గూడుపమ్మ తల్లి ఆలయ ప్రతిష్ట పండుగ మహోత్సవం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ మహోత్సవంలో భాగంగా అత్యంత వైభవోపేతంగా శాస్త్రోక్తంగా అత్యంత సుందరంగా నిర్మించారు. ఆలయం వద్ద 4 రోజుల పాటు వేద మంత్రోచ్చారణలతో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడానికి ఆలయ కమిటీ ఏర్పాట్లు పూర్తి చేశారు. ముందుగా అమ్మవారి ఊరేగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వైస్ ఎంపీ వెలగ ఈశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పూర్వం ఇక్కడ గూడుపమ్మ అమ్మవారు వెలిచారని, అలాగే గతంలో గూడుపమ్మ దిబ్బ అనేవారిని ఇక్కడ మొక్కులు తీర్చుకునేవారని తెలిపారు. అలాగే ఈ మధ్య పులోడు చెరువులో ఉపాధి హామీ పనులు చేస్తుండగా ఒక భక్తురాలిపై ఆ తల్లి వాలి గుడి కట్టమని అడగడం వల్ల గ్రామ ప్రజల సహకారంతో ఇక్కడ గుడి నిర్మించడం జరిగిందని తెలిపారు. అనంతరం పురోహితులు ఈరంకి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ శ్రీ 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 గూడుపమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తామన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలందరూ పాలు పంచుకోవాలని ఆలయ కమిటీ వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు, మహిళలు, పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు తాము అనుకున్న దానికంటే కూడా ఎక్కువ అభివృద్ధితో ఈ యొక్క గుడిని కట్టి చపాసరి పెంచుకునేలాగా ఈ గుడి తాలూకు నిర్మాణం జరిగింది. అయితే 13వ తారీఖు ఈ రోజు నుంచి కూడా అమ్మవారి తాలూకు ప్రతిష్టా పూజా కార్యక్రమాల్లో మొదటి రోజు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, మృత్తిక వలన మొదలైనటువంటి కార్యక్రమాలు, అలాగే యాగశాల ప్రవేశం అనేది ఈ రోజు జరుగుతుంది. అదే విధంగా రేపు అమ్మవారి తాలూకు 2వ రోజు కార్యక్రమంలోనే కళాహోమాలు, వృత్తిక వలన అనేటువంటి కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది. అదే విధానంగా భక్తతో మండపం అనేటువంటి మండపాన్ని రేపు వేస్తారు. అదే విధానంగా 3వ రోజు నాడు అమ్మవారి తాలూకు గుడి శిఖరం మీద కలశ స్థాపన, అలాగే యంత్ర ప్రతిష్టాపన మొదలైనటువంటి కూడా మన యొక్క గ్రామంలోని మా యొక్క ఆధ్వర్యంలోని ఎనమండుగురు 5 వృత్తికులతోనే రోజు 5 మంది వృత్తికులు అంటే బ్రాహ్మణుల చేత ఈ పూజా కార్యక్రమాలను కూడా రమ్యంగా జరిపించబడతాయని చెప్పేసి పెద్దల ద్వారా మాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చి ఈ యొక్క అమ్మవారి తాలూకు పూజా కార్యక్రమాలు గ్రామంలో ఉన్నటువంటి పురోహితుడిగా నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఈ యొక్క పెద్దలందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నక్పిల్ మండలం చిన్నదొడ్డిగల్లో అమ్మవారి తాలూకు గూడుపమ్మ గుడి చాలా ప్రధానంగా మన యాదవులు పెద్దలందరూ కూడా దీన్ని ఎంతో పవిత్రతో కట్టిన గుడి. అయితే ఇది ఎలాగా స్టార్ట్ అయిందంటే, ఇది పూర్వం నుంచి ఇక్కడ గూడుపమ్మ తాలూకు దిబ్బని ఈ ఏరియాని ఇక్కడ ఏదో యాప్ చెట్టు ఉండేదని మొత్తం మీద నా చిన్నప్పుడు పోతులు నేర్చుకోవడం కూడా నాకు తెలుసు. అలాగే ఇక్కడ ఉపాధి హామీ పనికి వస్తుంటే ఒక నాగదేవత రూపంలో మన వాళ్ళకి కనపడడం, ఎవరి మీద వాళ్ళ మీద వాలడం, నాకు ఇక్కడ గుడి కట్టాలని తల్లి చెప్పడం, దాని ప్రకారంగా అందరూ కూడా మా యాదవ పెద్దలందరూ కూడా ఈ మొత్తం ముఖ్యంగా ఆడవాళ్లే ఈ పెద్దలకి అందరికీ చెప్పి పూర్తి పెట్టడానికి కారణం వాళ్ళే. అదేవిధంగా వాళ్ళ పట్టుదలతోటే మనం ఇంత ఈ విధంగా గుడి కట్టడం జరిగింది. అయితే మరి ఈ కట్టినందుకు చాలా యాదవులందరికీ మంచి కృతజ్ఞతలు చెప్తున్నాం. అలాగే గ్రామ పెద్దలందరూ కూడా పూర్తి స్థాయిలో సహకరించారు వాళ్ళందరికీ కూడానే. అలాగే మరి ఈ రోజు నుంచి 3 రోజులు మన పద్దులు గారు కార్యక్రమం చేస్తారు. 3వ రోజునే ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది. మరి పెద్దలందరూ, గ్రామ పెద్దలందరూ, అలాగే ముఖ్యంగా అందరూ కూడా